ప్రతాప్ ప్రతాప్, నువ్వు వదిన గారితో ఇలా మాట్లాడమేం బాలేదు. కానీ ఆవిడ మాట్లాడిన తీరు బాగాలేదమ్మా. కానీ ముందు నేనేం చేశానో, ఎక్కడికి వెళ్ళానో, ఎవరితో మాట్లాడానో చెప్పండి. ఈవిడ రాణి దగ్గరికెళ్ళి జీతుని మరిచిపోమని చెప్పింది. ఈ బంధాన్ని ఎందుకు వదిన గారు అలా ఎందుకు చెప్పారు మీరు? అరే కానీ నేను అసలు అలా ఏం మాట్లాడలేదు వదిన గారు. ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇదంతా మీకు ఎవరు చెప్పారు? డిన్నర్ టైంలో ఎక్కడున్నారు మీరు? నేను నా గదిలోనే ఉన్నాను. నేను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం ఇప్పుడైనా అందరి ముందు అబద్ధాలు చెప్పడం మానేయండి. నేనెక్కడ అబద్ధం చెప్పాను అల్లుడు గారు? నేను నిజమే చెప్పాను. అంటే చెల్లెమ్మ నాతో అబద్ధం చెప్పిందంటారా అత్తయ్య గారు? తనే నాకు స్వయంగా ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్లి రాణితో ఏం మాట్లాడారో చెప్పింది. పైగా రాణితో మీరు తన జబ్బు గురించి కూడా చెప్పారు. అలాగే ఈవిడ తనతో ఏమన్నారంటే తను ఈ ఇంటి నుంచి, జీతు నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని. ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య గారు? రాణికి తన మెంటల్ కండిషన్ గురించి తెలిసిపోయింది. వదిన గారు, మనం అందరం కలిసి అనుకున్నాం కదా రాణి రిపోర్ట్స్ గురించి తనతో ఎవరు ఏమీ చెప్పకూడదని. మరి మీరు ఇలా ఎందుకు చేశారు? అరే వదిన గారు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పేది నిజం. నేను అసలు రాణి దగ్గరికి వెళ్ళలేదు, తనతో రిపోర్ట్స్ గురించి మాట్లాడలేదు. అమ్మా, నేను నీకు చెప్పాను కదా ఈ విషయం గురించి నువ్వెవరితో మాట్లాడకూడదు అని. అయినా నువ్వు ఎందుకు చేసావు? ఇలా చూడమ్మా పుష్ప, నువ్వు కూడా ఇలా. అత్తయ్య, వదిన గారు, అంటే దీని అర్థం మీరు ముందే విషయం గురించి పుష్పతో మాట్లాడారని. ఇప్పుడు చెప్పండి, దీని అర్థం ఏంటి? దీని గురించి మీరు చెప్పేదేమైనా ఉందా? అవును, నేను మాట్లాడాను. కానీ ఇందులో తప్పే ఉంది. తప్పేంటా? ఏంటమ్మా నువ్వనేది? నేను సరిగ్గానే చెప్పాను బాలాజీ. ఎందుకంటే ఇది మన జీతు జీవితానికి సంబంధించిన విషయం. ఇప్పుడు జీతు భవిష్యత్తుతో మీరు ఇలా చెలగాటలాడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అయినా నేను రాణికి శత్రువునే కాదు కదా బాబు. కానీ రాణి ఇప్పుడున్న పరిస్థితికి నేనే కాదు, ఎవరైనా సరే నేనన్నట్టు ఇదే మాట అంటారు. ఈ పెళ్లి ఇప్పుడు చేయడం మంచిది కాదు అని. ఏం పరిస్థితి? ఎలాంటి పరిస్థితి అత్తయ్య? పిల్లకి జబ్బు చేసింది, తగ్గిపోతుంది. దానికి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరమే వచ్చింది. అవసరం వచ్చింది అల్లుడు గారు, అవసరం వచ్చింది. తనకు వచ్చిన ఈ మెదడుకి సంబంధించిన జబ్బు అసలు ఎప్పటికి నయమవుతుందో, అసలు నయమవుతుందో లేదో కూడా తెలీదు. వదిన గారు, ఒక విషయం చెప్పండి. ఒకవేళ రాణికి జీత్కి పెళ్ళైపోయి ఉంటే, ఆ తర్వాతే రాణికి ఇలా జరిగుంటే అప్పుడేం చేసేవారు? కానీ వాళ్ళ పెళ్లి ఇంతవరకు జరగలేదు కదా వదిన గారు. అందుకే చెప్తున్నాను వదిన గారు, కొద్ది రోజులు ఆగి పెళ్లి చేద్దాం, తొందరపడాల్సింది ఏమీ లేదు అని. నాకు అర్థం కావడం లేదు మీలో ఎవరికి జీతు సంతోషం గురించి అసలు ఆలోచన ఉందో లేదో. కానీ నాకుంది. ఎందుకంటే జీతు నా మనవడు కదా. నాకు జీతు అన్నా రాణి అన్నా ఇద్దరు సమానమే. వాళ్ళిద్దరంటే నాకు ఇష్టమే. కానీ నాకు జీతు అంటేనే ఎక్కువ ఇష్టం. కానీ ఇప్పుడు రాణికి వచ్చిన మెదడుకు సంబంధించిన జబ్బు గురించి తెలిసిన తర్వాత అందరూ చెప్పేది వినండి. చూస్తూ చూస్తూ నా జీతుకు అన్యాయం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. ఈ పెళ్లి జరుగుతుంది. నిశ్చయించిన టయానికి ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే నా ఆఖరి నిర్ణయం. చెప్పండి అన్నయ్య గారు. నేను అత్తయ్యతో మాట్లాడే అంత అర్థమయ్యేలా చెప్పాను. తను మళ్ళీ ఈ విధంగా మాట్లాడదు. అంతేకాదు, ఇంట్లో అందరితోనూ చెప్పాను రాణి జీతుల పెళ్లి నిశ్చయించిన ముహూర్తానికే జరుగుతుంది అని. సంతోషం అన్నయ్య గారు, చాలా సంతోషంగా ఉంది.
నేను ఆవిడ మాటలు విని కాస్త కంగారు పడ్డాను, అందుకని. లేదు, కంగారు పడాల్సిందేమీ లేదు. అలాగే అన్నయ్య గారు. సరేనమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే. నమస్తే ఆంటీ. అరే జీతు బాబు, ఎలా ఉన్నాను? చాలా బాగున్నా. రాణి రెడీ అయిపోయిందా? రాణియా? మీరిద్దరూ బయటకు వెళ్తున్నారా? అదేంటి, రాణి మీకేం చెప్పలేదా? లేదే. ఈరోజు తరుణ్ దీప్ వాళ్ళ పార్టీ ఉంది. సరే, నేను చూసొస్తాను తయారైందో లేదో. సరే పదండి, నేను చూస్తాను. రాణి, రాణి, రాణి. ఏమైంది జీతు? ఆంటీ, అది రాణి ఇక్కడ లేదే. ఇప్పటిదాకా ఇక్కడే ఉందిగా, ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ టైంలో మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇక్కడే ఉండాలి కదా. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటుంది. వెంటనే ఫోన్ చేయాలి. అంటే నువ్వు చెప్పేదేంటంటే గత కొద్ది రోజులుగా నువ్వు విచిత్రమైన పనులు చేశావు. అవి కూడా నువ్వు ఎప్పుడూ చేయని పనులు. నీ చేత బలవంతంగా చేయించబడ్డాయి అంటావు, రైట్? అవును డాక్టర్, చీకుతో నేను ప్రవర్తించిన విధానం, అలాగే నా సంగీతలో నా అంతటి నేనే నా మొహం మీద కాటిక పూసుకోవటం, ఇదంతా చూస్తుంటే ఎవరో బలవంతంగా నా చేతి ఇలా చేయించారనిపిస్తుంది. ఒకవేళ ఇలా జరుగుంటుందా? నువ్వు ఎవరినైనా కలవడం గాని ఎవరితోనైనా మాట్లాడడం గాని చేస్తే నువ్వు వాళ్ళని కలవలేదని వాళ్ళు నీకు ఎప్పుడైనా చెప్పారా? ఇది కేవలం నీ అపోహే అని అన్నారా? అవును డాక్టర్, ఒకసారి నేను పంతులు గారిని కలవటానికి వెళ్ళాను. అప్పుడు పంతులు గారు నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. చెప్పాలంటే పంతులు గారు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారో అటు అసలు రోడ్డే లేదు. నేను దాని గురించి పంతులు గారిని అడిగాను. అప్పుడు ఆయన మాయమైపోయారు. ఆ తర్వాత ఆయన వెతుకుతున్నప్పుడు నేను కొండ మీద నుంచి పడిపోయాను. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన గురించి అడిగితే ఆయన అసలు ఊర్లోనే లేరని చెప్పారు. చూసావా, వాళ్ళు అసలు నీ దగ్గర లేకపోయినా కూడా వాళ్ళు నిజంగా నీ ముందున్నట్టుగా నువ్వు ఫీల్ అయ్యావు. దానివల్ల నువ్వు నిన్ను ఎంత పెద్ద సమస్యలో పడేసుకున్నావో చూడు. All these are the symptoms of a neurological problem. నువ్వు హాలిసినేట్ చేయడం మొదలుపెట్టావు రాణి. ఈ జబ్బులో మెదడులో ఉన్న నర్వ్స్ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనిషి ఎన్నో విచిత్రమైన పనులు చేయడం మొదలు పెడతాడు. అది నీ క్యారెక్టర్ కాదు, నువ్వు అలా ఎప్పటికీ చేయలేవు కూడా. కానీ ఉన్నట్టుండి నువ్వు ఆ పనులన్నీ చేయడం మొదలు పెట్టావు. కానీ ఇవన్నీ నువ్వు విని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఉంది. We will work it out together, all right? సరే, మరొక విషయం, ఒకవేళ ఎప్పుడైనా నీకు కానీ ఒకలా అనిపించిందా నిన్ను ఎవరైనా చంపడానికి ప్రయత్నిస్తున్నారని కానీ, లేదంటే నిన్ను చంపడానికి నిన్ను వెంబడిస్తున్నారని కానీ? లేదు డాక్టర్, నాకెప్పుడు అలా అనిపించలేదు. ఏమై ఉంటుంది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అరే ఆంటీ, తను ఇక్కడే ఎక్కడికో వెళ్ళుంటుంది. ప్లీజ్ డోంట్ వరీ. ఆంటీ, రాణి మీకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో కంగారులో ఉన్నారు. ఏమైంది? ఏమైనా జరిగిందా? ఏం లేదు బాబు.
లేదు, అలాంటిదేమీ లేదు బాబు. వింతగా ఉందండి. నేను మీ అల్లుని కాబోతున్నాను, అయినా మీరు నాకేం చెప్పట్లేదు. చెప్పండి ఆంటీ, మనసులో భారం తగ్గుతుంది. చెప్పండి ప్లీజ్. అది ఈరోజు మీ అమ్మమ్మ వచ్చారు. ఎందుకు? నీకు ఈ జబ్బున్నంత వరకు నువ్వు మా ఇంటి కోడలిగా రాలేవు. అంటే 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 నీకు జీతుకి పెళ్లి ఎన్నటికీ జరగదు. అమ్మమ్మ అలా అందా? కానీ రాణి రిపోర్ట్స్ అన్ని నార్మల్ అన్నారు కదా. లేదు బాబు, రాణి రిపోర్ట్స్ నార్మల్ గా లేవు. నువ్వు రాణి దీని గురించి కంగారు పడతారని మేము ఈ రిపోర్ట్స్ గురించి మీకేమీ చెప్పలేదు. రిపోర్ట్స్ ఎలా ఉన్నా అదంతా తర్వాత విషయం. కానీ అమ్మమ్మ ఇంత హార్ష్గా ఉండుండకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి తనతో రాణి, నువ్వేమనుకుంటున్నావు అంటే అంతా నువ్వు ఒంటరిగా చూసుకుంటావని. కానీ నీ ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానివే కాదు, నావి కూడా. అమ్మమ్మ అలా అందా? కానీ రాణి రిపోర్ట్స్ అన్ని నార్మల్ అన్నారు కదా. లేదు బాబు, రాణి రిపోర్ట్స్ నార్మల్ గా లేవు. నువ్వు రాణి దీని గురించి కంగారు పడతారని మేము ఈ రిపోర్ట్స్ గురించి మీకేమీ చెప్పలేదు. రిపోర్ట్స్ ఎలా ఉన్నా అదంతా తర్వాత విషయం. కానీ అమ్మమ్మ ఇంత హార్ష్గా ఉండుండకూడదు. నేను ఇప్పుడే వెళ్ళి తనతో రాణి, ఎక్కడికి వెళ్తున్నావు జీత్? నేను అమ్మమ్మతో కాస్త మాట్లాడాలి. నువ్వు ఆవిడతో ఏమీ మాట్లాడొద్దు. లేదు రాణి, ఆవిడ ఇలా మాట్లాడుండకూడదు. నేను ఆవిడతో మాట్లాడతాను. జీత్, నువ్వు నాకు ప్రామిస్ చేయి. అమ్మమ్మతో నువ్వు దీని గురించి ఏమీ మాట్లాడకూడదు. అలాగే నువ్వు ఆవిడతో మిస్బిహేవ్ చేయకూడదు. కానీ ఆవిడ ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంది. అలాగే నీతో ఎందుకు అలా మాట్లాడింది? ఇందులో తప్పే ఉంది. నీ మంచి గురించి ఆలోచించింది. మీ అమ్మమ్మ కదా ఆవిడ. ఆవిడ అమ్మమ్మే, అది నీకు తెలుసు. కానీ నువ్వు నాకేంటో అదెలా మర్చిపోయావు? దీని గురించి నువ్వు నాకెందుకు చెప్పలేదు? నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అలాంటిదేమీ లేదు జితు. నేను చెప్పేదాన్నే కానీ నాకేమనిపించిందంటే, నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు అంటే అంతా నువ్వు ఒంటరిగా చూసుకుంటావని. కానీ నీ ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానివే కాదు, నావి కూడా. అయినా అది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అంతే. పెళ్ళైతే ఇప్పుడు జరిగిపోతుంది. కానీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. నీకు నీ చిన్నప్పటి ఫ్రెండ్ మీద ఆ మాత్రం నమ్మకం లేదా? మర్చిపోయావా మనం ఫ్రెండ్స్గా ఏం ప్రామిస్ చేసుకున్నావు? ప్రతి సంతోషాన్ని, ప్రతి దుఃఖాన్ని మనం ఇద్దరం సమానంగా పంచుకుంటామనేగా. నువ్వు నా సగభాగాన్ని నా నుంచి లాక్కోకురాని. మీరు చూసారా మీ అమ్మాయిని? తన ఎమోషనల్ అయ్యి నన్ను కూడా ఎమోషనల్ చేస్తుంది.
ఇదిగోండి, మీ ఇద్దరు ఏడుపుల కాంపిటీషన్ ఆపేసి కాస్త నవ్వడానికి ప్రయత్నించండి. లేదంటే పెళ్లి టైంలో బ్యూటీ పార్లర్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పక్కర్లేదు. అలా ఉండాలి. మీరిద్దరూ నవ్వుతూ ఉంటే ఎంత బాగుందో చూడండి. అందుకే నేనున్నంత వరకు నో ఫియర్, నో టియర్. ఓకే మై డియర్? చూడ. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, ఇంక నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు అమ్మమ్మతో ఏమీ మాట్లాడవు కదా? వన్ కండిషన్. నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటానంటే అప్పుడు. వెళ్ళొస్తాను. బండి దాకా రావచ్చు కదా? పద. అయ్యో, పద. ఈ అమ్మాయిలో జీతుకు అంతగా ఏం నచ్చిందని సో రేపు ఫంక్షన్కి రెడీయేనా? సరే అయితే మరో అమ్మాయిని చూసుకుంటాను. తమాషా కన్నాను. జీతు, తమాషా కూడా ఇలా మాట్లాడుకో. సరే, బాయ్. బాయ్. నాకు విషయం అర్థం కావడం లేదు. ఈ అమ్మాయిలో జీతుకు అంతగా ఏం నచ్చిందని తనని కోరి మరీ రెండో భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడు. నేనలా ఎప్పటికీ జరగనివ్వను రాణి. ఎందుకంటే నేను తన మొదటి భార్యని కాబట్టి. $73, $74, నెమ్మదిగా జీత్, నెమ్మదిగా. ఏమైంది? ఏం లేదు నాన్న. మీరిక్కడ ఏమైనా పనుందా? ఏం లేదు, ఊరికే వచ్చాను. ఏం నేను రాకూడదా? కూర్చో, ఇలా కూర్చో. నేను కూర్చుంటాను. బాబు, నిన్న ఏం జరిగిందో, మీ అమ్మమ్మ ఏం మాట్లాడిందో తెలుసు కదా? అవును నాన్న, పరిమళ చెప్పారు. నాకు చెప్పింది నిన్ను నువ్వు రాణితో మాట్లాడేవాడు కదా. తన కష్టంలో సుఖంలో రాణికి తోడుగా ఉంటాను అని. అఫ్ కోర్స్ నాన్న, నేను ఆ మాత్రం చేయాలి కదా. ఇన్ఫాక్ట్ నేను అమ్మమ్మతో మాట్లాడాలనుకున్నాను, కానీ రాణి వద్దని చెప్పింది. నిజమే జీత్, నువ్వు తనతో మాట్లాడటం మంచిది కాదు. రాణి చాలా తెలివైన అమ్మాయి. నువ్వు కూడా మంచి పని చేశావు. అదే నువ్వు తనతో అన్నావు కదా, నేను నీకు ప్రతిక్షణం తోడుగా ఉంటానని. వెరీ నైస్ నాన్న. అది ఐ వాజ్ జస్ట్. లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సెకండ్ టైం, రెండోసారిలా నువ్వు నీ నిర్ణయానికి కట్టుబడి ఉండటం. మొదటిసారి ఎప్పుడంటే నేను నీ బాక్సింగ్ విషయంలో ఒప్పుకోలేదు, కానీ నువ్వు బాక్సింగ్ చేస్తానని పట్టుపట్టావు. ఇక రెండోసారి ఇప్పుడు. ఎందుకంటే నువ్వు రాణికి పూర్తిగా తోడుగా నిలబడతానన్నావు, కష్టాల్లో కూడా. నీకు తెలుసుగా నేను ఇంతకు ముందు అనేవాడిని,
నీకు రాణి కంటే మంచి అమ్మాయి ఎక్కడా దొరకదు అని. ఇక ఇప్పుడు నేనేమంటున్నానంటే రాణికి కూడా నీకంటే మంచి అబ్బాయి ఎక్కడా దొరకడు బాబు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బాబు.